గాయస్, ఇదైతే ఫ్లైట్ ఎక్కినాక స్టార్టింగ్ వీడియో అనమాట. నేనైతే ఇంకా అనుకున్న వర్షం ఇంకా స్టార్ట్ అవ్వలేదు ఏంటని అలా ఎక్కి కూర్చున్నానో లేదో వర్షం అయితే పడిపోయింది. మీరు నమ్ముతారో లేదో, నేను ఫస్ట్ టైం ఇండోనేషియా వెళ్ళినప్పుడు కూడా ఫుల్ వర్షం అయితే పడింది. మా ఆయన అయితే గంగా జలం వచ్చా కురిపించేసినవే అంటున్నాడు. నేను చేసే పనులకి 70% అయితే వెల్కమ్ పలుకుతుంటుంది ఎప్పుడు వాన. ఇంకా మన సీట్లో కూర్చోగానే మనకైతే హెడ్ సెట్ అయితే ఇచ్చారు ఏరోప్లేన్లో. మనకైతే కెప్టెన్ వాళ్ళే ఎమర్జెన్సీ టైంలో మనకి కావాల్సిన ఇన్స్ట్రక్షన్స్ అవన్నీ అయితే స్క్రీన్ మీద అయితే ఆన్ చేశారు. మనమైతే ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో మనకైతే అనౌన్స్మెంట్ చేశారు ఇవన్నీ వాళ్ళు. కొంతమంది అయితే మనకి లైవ్లో చూపిస్తారు కొన్ని ప్లేన్స్లో, కొంతమంది అయితే ఇలా స్క్రీన్ మీద ప్లే చేస్తారు. మాకైతే ప్లేన్లో వెదర్ బాగాలేదనేసి 30 minutes స్టాప్ కూడా చేశారు, 1 way ఇచ్చారనేసి. మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి అహ్మదాబాద్ ఫ్లైట్ క్రాష్ చూశాక ఇంకోసారి ఫ్లైట్ ఎక్కాలన్న ఆశ కూడా చచ్చిపోయి ఉంటుంది చాలామందికి. ఒక్కసారి ఫ్లైట్ ఫ్లై అవ్వగానే ఆ విండోస్ మీద ఉన్న వాటర్ కూడా నీట్గా క్లీన్ అయిపోయాయి. కింద వ్యూ చూడండి ఎలాగుందో. ఫ్లై అయ్యాక బాగానే ఉంది, కానీ కొంచెం ఒక 10 minutes గడిచాకైతే మాత్రము వెదర్ బాగాలేదనేసి అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు. చాలా కొంచెం భయం అనిపించింది. అసలు మొత్తం పొగలు కమ్ముకుపోయి చాలా అసలు ఏం కనిపిస్తలేదు, అసలు అలా ఉంది అసలు బయట అయితే క్లైమేట్. మేఘాలు మొత్తం పైకి వెళ్ళిపోయాం కదా, చాలా పైకి అయితే. జకార్తా టు శ్రీలంక 4 hours అయితే జర్నీ అనమాట. మనకి ప్లేన్లోనే డ్రింక్స్ ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. కొన్ని ఎయిర్లైన్స్లో అయితే అందరికీ ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తారు. ఇంకా కొన్ని ఎయిర్లైన్స్లో అయితే మాత్రం మనం బుకింగ్ చేసుకునేటప్పుడే ఫుడ్ అయితే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా ఫ్లైట్లో అయితే వెజ్ నాన్ వెజ్ రెండు ఉంటుంది. ఇంకా నేను గురువారం కాబట్టి వెజ్ తీసుకున్నాను. ఫుడ్ అయితే బాగుంది, ఓకే, సూపర్ అయితే ఏం కాదు. నేనైతే జనక అయితే కనుకనే మూవీ అయితే చూశాను. మనం సొసైటీని కొన్ని మూవీస్ని బట్టి అయితే కొన్ని ఇన్స్పైర్ అవుతుంటాం కదా. నేనైతే ఆ మూవీలో చూశాను. వాళ్ళ ఫాదర్ మిడిల్ క్లాస్ అనమాట. సో మీరు మూవీ అయితే చూస్తుంటే కామెంట్ అయితే చేయండి. పిల్లల విషయంలో ప్లానింగ్లో ఉండేసి తనైతే పిల్లలకి బెస్ట్ ఇవ్వగలను అనుకున్నప్పుడే సో తనైతే ప్లాన్ చేసుకున్నారు. సో మనం బెస్ట్ ఇవ్వలేనప్పుడు పిల్లల్ని కనడం కరెక్ట్ అంటారా కాదంటారో మీరైతే కామెంట్ చేయండి. మూవీ చూస్తుంటే మాత్రం ఈ ఒపీనియన్ గుడ్ ఆర్ బ్యాడ్ కామెంట్ చేయండి. మన అయ్యల జనరేషన్, మన జనరేషన్, ఇప్పుడు మన పిల్లల జనరేషన్ మొత్తం పూర్తి డిఫరెంట్ అనమాట. మనీ లేనిది పని అవ్వదు అస్సలు. దీని మీద మీరు ఏమంటారో కామెంట్ చేయండి. మనకి స్క్రీన్ మీద డిఫరెంట్ కంట్రీస్ వాళ్ళ టైమింగ్స్ కూడా కనిపిస్తాయి అనమాట. వ్యూ చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది కదా. మీకు ఎలా అనిపించిందో కామెంట్ కూడా చేయండి. మీ ఫస్ట్ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్, ఏ కంట్రీకి వెళ్ళారో లేదా ఏ సిటీకి వెళ్ళారో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. మనకి ప్లేన్ నార్మల్గా పైన వెళ్తుంటేనే కింద సౌండ్ వస్తుంటుంది. ఇంకా ప్లేన్లో కూడా సేమ్ అలాగే సౌండ్ వస్తుంది. చెవులు రెండైతే తిమ్ములు పెట్టి అసలు సౌండ్ వస్తే పెద్ద ఏం వినిపించదు. ఇంకా ఫైనల్లీ శ్రీలంకకి అయితే సేఫ్గానే ల్యాండ్ అయ్యాము. కింద వ్యూ చూడండి ఎలా ఉందో. ల్యాండింగ్ టైంలో కొంచెం ముందు ఎక్కువ ఏమంటారు టెంకాయ చెట్లు ఉన్నట్టున్నాయి నాకైతే పైనుంచి చూడనీకి. ఎవరైనా శ్రీలంక వెళ్ళుండి విజిట్ చేస్తుంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. వీడియో యూజ్ అనిపిస్తే లైక్ చేయండి, ఇష్టం లేకపోతే స్కిప్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.